బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ కేటీఆర్ మల్కజ్గిరికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందబాగ్ నుండి మల్కజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కజ్గిరిలోని సాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలకు కండువాతో సత్కరించారు. 25 సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నది. 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, కానీ ఏది కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. రెండే రెండు పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈ రోజు రెండవది మన గులాబీ జెండా, మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే. కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు, ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్డు గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది,